మంత్రివర్గం గురించి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి చర్చ జరపబోతున్నారని కూడా తెలుస్తుంది. మే 31న వాళ్ళిద్దరు కలిసి ఒక భేటీ నిర్వహించబోతున్నారు. సో దానికి సంబంధించి ఏంటంటే ఎక్కడ ఎన్ని స్థానాలు రావచ్చో, ఒకవేళ మనమే గెలిస్తే ఎవరికి ఏ పదవి ఇవ్వాలి, సీఎం ఎవరు, డిప్యూటీ సీఎం ఎవరు, ఎవరికి ఏ స్థానాలలో ఎలాంటి మంత్రిత్వ శాఖలు ఇవ్వాలని దాని మీద చర్చ జరపబోతున్నారని కూడా తెలుస్తుంది. అయితే నిన్న మొన్నటి వారికి వైసీపీ నాయకులందరూ కూడా ఖచ్చితంగా మేమే గెలుస్తాము, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు, విశాఖపట్నం వేదికగా 9వ తారీఖు ప్రమాణ స్వీకారం కూడా చేస్తారని ఇట్లా ముందే చెప్పేసిరు. అసలు కూటమికి సంబంధించిన వాళ్ళైతే నిన్న మొన్నటి వరకు ఎలాంటి చలిచప్పు లేదు. కాకపోతే ఇప్పుడు ఎందుకంటే వీళ్ళిద్దరూ విదేశాలకు వెళ్ళి ఉండే, సో ఇప్పుడు వాళ్ళు మళ్ళీ తిరిగి రావడం వల్ల మళ్ళీ వీళ్ళందరూ కూడా వీళ్ళ మధ్యలో కూడా టెన్షన్ మొదలైంది. వీళ్ళు కూడా చర్చలు జరుపుకుంటున్నారు. సో అసలు ఎవరు గెలుస్తారు ఏంటి, ఎవరికి ఎలాంటి పదవులు రావచ్చు అనేవి మనము జూన్ 4th వరకు వేచి చూడాల్సిందే. సో వీళ్ళిద్దరు ఎలాంటి కీలక అంశాలు గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారో, చర్చలు జరుగుతాయో కూడా మనం చూస్తుండాలి.